ధోని కోసం ఒక రూల్నే మార్చారు. ఈ విషయం చాలా రోజులుగా వార్తల్లో ఉంది, మారుస్తారు అని. అది జరిగింది. అయితే చాలా మంది ఏమంటున్నారు అంటే ధోని కోసం ఒక రూల్ మార్చాలా, ధోనికి అంత వాల్యూ ఇవ్వాలా అంటున్నారు. అయితే ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం ధోని కోసం మాత్రమే మార్చిన రూల్ కాదు, మీకు ఇష్టమైన ప్లేయర్స్ అందరి కోసం తెచ్చిన రూల్. సో అసలు ఆ రూల్లో ఏముంది ఏంటి ఆ రూల్ క్లియర్ గా తెలుసుకుందాము. అయితే ఐపీఎల్ రిటెన్షన్స్ అన్నవి ప్రతి టీము అక్టోబర్ 31 లోపు చెప్పాలి. అంటే దాదాపు ఒక నెల రోజులు టైం ఇచ్చింది బీసీసీఐ. సో ఇంపార్టెంట్ ఐపీఎల్ అప్డేట్స్ అండ్ అలాగే ఇంపార్టెంట్ మ్యాచ్ ప్రెడిక్షన్స్ కోసం తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడు ధోని కోసం తెచ్చిన రూల్ ఏంటి? సో ఒక ఇండియన్ ప్లేయర్ అన్క్యాప్డ్ ఎలా అవుతాడు అని ఒక కండిషన్ పెట్టింది. ఇది రూల్ నంబర్ 7 ఐపీఎల్ రిటెన్షన్స్ లో. మీరు చూశారు అంటే 7 నంబర్ నే యూజ్ చేసుకున్నారు, ఎందుకంటే ఇది కేవలం ధోని కోసం తెచ్చిన రూల్ కాబట్టి. ఏ ఇంటర్నేషనల్ ఇండియన్ క్రికెటర్ అయినా లాస్ట్ 5 క్యాలెండర్ ఇయర్స్ లో టీమిండియా తరపున ఆడకుంటే తనని అన్క్యాప్డ్ ప్లేయర్ గా కన్సిడర్ చేస్తాము. ఇదే ఆ రూల్ లో ఉందన్నమాట. సో ధోని లాస్ట్ 5 క్యాలెండర్ ఇయర్స్ లో ఇండియా తరపున ఏ మ్యాచ్ ఆడలేదు. అందుకే అన్క్యాప్డ్ కింద ధోని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లోకి వెళ్లే ఛాన్సెస్ 100% ఉన్నాయి. సో అప్పుడు అన్క్యాప్డ్ ప్లేయర్ అమౌంట్ ఎంత అంటే 4 crores. ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ కింద రిటైన్ చేసుకుంటే ఎవరికైనా అతనికి 4 కోట్లు ఇవ్వాలి. ఈ రూల్ ముందు నుంచే ఉంది, దాన్ని అలాగే కంటిన్యూ చేయబోతున్నారు. మళ్ళీ మీరు 18 crores 11 crores కన్ఫ్యూజ్ అవ్వకండి, అన్క్యాప్డ్ ప్లేయర్ కి అంత మాత్రమే ఇస్తారు. సో ఇప్పుడు ధోని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ తో ఉంటాడా లేదా అన్నది ఒక్క నెల రోజుల్లో మనకి తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే ఎంఎస్ ధోని నిర్ణయాలు ఎలా ఉంటాయో ఎవరికి తెలియవు. బట్ తన కోసం ఒక రూల్ తెచ్చారు అంటే మేబీ తన యాక్సెప్టెన్స్ తర్వాతే వచ్చి ఉంటుంది ఈ రూల్. ఇక చాలా మంది ధోని కోసం అవసరమా అని అంటున్నారు. ధోని హేటర్స్ ఏమంటున్నారు అంటే రిటైర్ చేసేయచ్చు కదా, ఇంకా ఎందుకు ఆడించడం, యంగ్ ప్లేయర్ కి ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని చెప్పి. నేను ఇప్పటికి 100 సార్లు చెప్పాను, ఐపీఎల్ అన్నది ఒక బిజినెస్. ధోని అనే పేరు పైన కొన్ని కోట్ల బిజినెస్ జరుగుతుంది. కేవలం ధోని పేరు పైన మాత్రమే కాదు, కోహ్లీ, రోహిత్ శర్మ ఇంపార్టెంట్ ప్లేయర్స్. కాబట్టి ధోనికి ఇంట్రెస్ట్ ఉంటే ఎంతకాలం కావాలంటే అంతకాలం ఆడించడానికి బీసీసీఐ రెడీగా ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఈ రూల్ కేవలం ధోనికి మాత్రమే వర్తించదు కదా. రేపు విరాట్ కోహ్లీ రిటైర్ అవుతాడు, రోహిత్ శర్మ రిటైర్ అవుతాడు, ఫ్యూచర్ లో ఇంకా ఇంపార్టెంట్ ప్లేయర్స్ రిటైర్ అవుతారు, మీకు ఇష్టమైన వాళ్ళు యంగ్ ప్లేయర్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళు. సో వాళ్ళందరికీ కూడా ఈ రూల్ వర్తిస్తుంది. అంటే మీకు ఇష్టమైన ప్లేయర్ ఇంటర్నేషనల్ ఫార్మాట్ లో కనిపించకుండా కొన్ని రోజులు మీకు ఐపీఎల్ లో కనిపించడానికి ఈ రూల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా ఆలోచించారు అంటే మీకు ఆ రాంగ్ ఇంటెన్షన్ పోతుంది. బట్ చెన్నై ఫ్యాన్స్ కు మాత్రం ఇది పెద్దగా పండగ లాంటిది అనిపిస్తోంది.